కొల్లూరు ప్రాంతం తాలూకు అందాలు, ఈ కొల్లూరు మొన్న చెప్పాను, కొల్లూరు సమస్య గురించి పెద్దలు వెంకటనారాయణ గారు నేను చెప్తే చాలా అవగాహన వచ్చింది. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, జలగవెల్లరావు గారి టైంలోనే చాలా చాలా కన్నీళ్ళు పెట్టే చరిత్ర చెప్పారు. అంటే కొల్లేటి ఇప్పుడు సమస్యను అర్థం చేసుకోవాలి అంటే కుదించుకుపోతున్న ఒకవైపు అటవీ పరిరక్షణ చట్టాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మాట్లాడే ఒకవైపు మిగిలిన సమస్య కూడా మన భారతదేశం మన భారతదేశం వృత్తి ఆధారిత కులాలు, అంటే ఒక్కొక్క కులం ఒక్కొక్క వృత్తి మీద ఆధారపడి ఉంటుంది. చేపలు పెట్టడం కూడా ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఇందాక మీరు చెప్తా ఉంటే ఎక్కడో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మంచినీటి సరస్సుది ఎక్కడో చిన్న చిన్న లంకల్లో ఒకరిద్దరు కుటుంబాలు ఉండి 4 తరాలుగా చేసుకుంటూ 5వ తరం 4వ తరం ఇప్పుడు వచ్చి ఈ రోజున ఒక నిజానికి వ్యవసాయం చేసుకుందాం ఇక్కడ అంటే 1960లో పండించిన పంటనే సరిగ్గా పండించే శక్తి లేక తిరిగి బ్యాంకులు పట్టుకెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ బ్యాంకుల నుంచి దొంగిలించుకొని సొంతగా కష్టంతో పండించిన సగటు తన శ్రమతో పండించిన ధాన్యాన్ని తిరిగి తానే దొంగిలించుకునే పరిస్థితికి వచ్చి, అలాంటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు ఆ పేదరికం తోలడానికి ఈ సరస్సులుగా ఇచ్చారు. కొంత ఎకరం అని చెప్పి ఫిజికల్ మన గవర్నమెంట్ సహకారంతో. కానీ అటవీ పరిరక్షణ చట్టాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలతో పాటు నాకు 1990 నుంచి అవగాహన ఉంది. 94లో 2004లో ఇక్కడ కూడా వచ్చాను నేను. కానీ చూసిన ఏంటి కొల్లేరు సమస్య అని. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇది బద్దలు కొట్టేయడానికి ముఖ్య కారణం ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల్లో అధీనంలో ఉంది, అందుకని బదులు కొట్టేద్దామని చెప్పి అది అటవీ పరిరక్షణ చట్టం కంటే కూడా తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ మధ్యలో నలిగిపోయింది ఎవరంటే సాంప్రదాయ మత్స్యకారులు నలిగిపోయారు. వీరటు అధికార పక్షంలోని ప్రతిపక్షంలో మధ్యలో ఉండిపోయి వాళ్ళు ఎవరి మీద ఆధారపడట్లేదు, రోడ్లేమీ అడగట్లేదు. ఇంత చుట్టుపక్కల ఇంత నీరుంది, తాగడానికి నీరు లేదు, నీళ్ళు 20 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి. మొత్తం పొల్యూషన్ అయిపోయింది, కాలుష్యం పెరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు వెంకటనారాయణ గారు చెప్పిన సమస్యలు, ఆడపడుచులు చెప్పిన సమస్యలు సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. నేను అన్ని రాజకీయ నాయకుల్లాగా మీకు వెంటనే సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పలేను, కానీ మీ మీద మన సమస్య మీద చాలా సానుభూతి ఉంది. అన్నిటికంటే కూడా పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు రానిచ్చారంట, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు రానిచ్చారంట. పవన్ కళ్యాణ్ రానివ్వట్లేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు రానివ్వట్లేదు. వాళ్ళు రానివ్వట్లేదంటే మనకి భయపడుతున్నారని అర్థం. మనం వెళ్ళట్లేదంటే మార్పు వస్తుందని అర్థం. మనల్ని రానివ్వట్లేదంటే మన కోట బద్దలు కొడతారని అర్థం. పెద్దలు వెంకటనారాయణ గారు కానీ ఘంటసాల వెంకటేశ్వర గారు కానీ మాట్లాడుతూ ఉంటే సర్పంచ్ గారు కుల కట్టుబాట్లు ఉండొచ్చు, ఇంట్లో సమస్యలు కానీ తోటి గ్రామాల సమస్యలు కానీ నేను వచ్చింది
ఈరోజు జనసేన పార్టీకి ఓట్లు వేస్తారనో లేదంటే నేను గెలిపిస్తారనో కాదు. మీరు ఓట్లు వేసినా అయిపోయిన తమ్ముళ్ళు నేను మీకున్నా వేల కోట్ల పెట్టుబడి పెట్టే రాజకీయ వ్యవస్థలో రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చే కేవలం అభిమానమైన పెట్టుబడి అంతరించి వేరే పెట్టుబడి లేదు. మొన్న రాత్రి కూడా చూశారు. తెలుసు కదా పని చేసే వాళ్ళెవరు, పని చేసే వాళ్ళెవరు, ప్రభుత్వం ఎవరో కూడా మా కొన్నిటి ప్రజలకు తెలుసు. ఒకటే చెప్తున్నాం, ఏ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కానీ మీరు రాత్రి చూశారు కదా, మీ ఇంట్లో ఓటర్ని దాడి చేశారు, నేను దాడి చేయడానికి వచ్చారు కొంతమంది. నేను ఒకటే అనుకుంటా, నేను అంత చేతులు కట్టుకొని కూర్చున్నాను వీళ్ళు దాడులు చేస్తూ ఉంటే. మీకు నా సంగతి తెలుసా, నేను స్థాయి తెగించగలను. మీరు ఎంత ఊహించుకున్నా తక్కువ ఊహించుకుంటారు. నా గురించి జాగ్రత్త కబడ్డారు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. తెలుగుదేశం ప్రభుత్వం మీకు అర్థమవుతుంది కదా, కాదు తెలుగుదేశం ప్రభుత్వం విధానం అర్థమవుతుంది కదా. మేము భుజం వేసి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు గెలిపిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అలా భుజం కాసిన వ్యక్తికి మనందరికి ఇచ్చింది బహుమతి ఏంటంటే, ఎవరైతే మీకు అందంగా నిలబడతారో భుజం నరికేస్తాం. అదే నిన్న రాత్రి దాడి. అలాంటివి ఇంకొకసారి గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, స్వయంగా అందరి భుజాలు నరికేస్తారు. నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, మీరు ఇలాంటి రౌడీజాలు కానీ చేస్తే చాలా సంపూర్ణమైన విప్లవం తీసుకురాగలను. జాగ్రత్త. ఇలాంటి చిల్లర వేషాలకి నేను భయపడేవాడిని కాదు. మీరు నేను దెబ్బ పడిన కొద్ది ఇంకా పెరిగిపోతాను. జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పాను, నేను శాంతి పోరాటం చేయగలిగిన చెప్పాను. నేను జాగ్రత్త. నేను చాలా బలంగా మాట్లాడతాను, చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను, మీరు లాండ్ విషయంలో కానీ నేను మాత్రం కాంప్రమైజ్ అయినా. ఒక ఎస్ఐ గారి మీద కానీ, ఒక కానిస్టేబుల్ గారి మీద కానీ, ఒక డిఎస్పీ గారి మీద కానీ, ఈ తెలుగుదేశం అనుచరులు కానీ వ్యక్తులు కానీ దాడి చేస్తే నేను వారికి అండగా ఇలాంటి దాడి చేసే అధికారులకు నేను అండగా చెప్తున్నాను. వాళ్ళ మీద దాడి జరుపుతున్న అధికారులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులను దాడి జరుపుతున్న అలాంటి అధికారులకి మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మా కొల్లూరు సమస్య నేను 2 రకాలుగా ఆలోచిద్దాం. మొదట అలాగే ఒకటి బదులు పెట్టేయడం వల్ల ముందు మనకి జీవనోపాధి కోల్పోయాం మనం. అలాగే నేను కోరుకునేది కూడా పెద్దలు గంటసారి గారిని కానీ, మన వెంకటనారాయణ గారిని కానీ, ఆడపడుచులు కానీ నేను కోరుకుంటుంది కూడా ఒక 3 అంశాలుగా ఆలోచిద్దాం. తెలియ ముందు మొట్టమొదటిగా రాష్ట్ర పరిధిలో ఏమున్నాయి, రాష్ట్ర పరిధిలో తమ్ముడు బాబు చెప్పినట్టుగా రెగ్యులేటర్ నిర్మాణం రాష్ట్ర పరిధిలో ఉందని చెప్తా ఉన్నారు. అలా ముందుగా 2 రెగ్యులేటర్లు 110 కోట్లతో నిర్మాణం చేస్తే బాగుపడుద్ది. అంటే ఒకవేళ నేను కానీ ప్రభుత్వాన్ని స్థాపించిన ముఖ్యమంత్రి అయితే ముందుగా చేయగలిగేది ఆ రెగ్యులేటర్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి. అలాగే 5వ కౌంటర్ నుంచి 3వ కౌంటర్ తగ్గించాలంటే దీనిని కొంతమంది పర్యావరణ వ్యక్తులతో కూడా మాట్లాడాలి. ఎందుకంటే చాలా బలమైన లాభం ఇది. ఎందుకంటే నేను మీకు మాట ఇచ్చేసి నేను మాట తప్పనిష్టం లేదు. అందుకని పర్యావరణ సంరక్షించే వ్యక్తులతో కూడా, సంబంధిత సంస్థలతో కూడా మాట్లాడి వారికి మా సమస్యలు చెప్పి, మా చరిత్ర చెప్పి, ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ రావు గారు వచ్చారు, ఎందుకు మేము చేపల చెరువులు తవ్వుకున్నాం, ప్రస్తుత పరిస్థితులను చూపించి, వీటన్నిటినీ చూపించి దీన్ని 3వ కౌంటర్కి కుదించాలని ఎలా చేద్దాం అనేది ఒకటి. అలా కాకుండా అటవీ భూమి కాకపోయినా సరే మనకి పట్టా భూమిని కూడా పెంచేశారు. ఇంకొక 7,000 ఎకరాలు, 8,000 ఎకరాలు, 15,000 ఎకరాలు అని చెప్పి వాటన్నిటిని గుర్తించి ఆ పట్టా భూమిని మొట్టమొదటిసారిగా రాష్ట్ర పరిధిలో ఉండి అది దానికి అటవీ పరిరక్షణ కింద దాని కింద రావాలనుకున్న
ఖచ్చితంగా తిరిగి ఆ సంబంధిత రైతులకి ఇప్పించడానికి మీకు సంపూర్ణ కృషి చేస్తారని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఒక రోజులో జరిగే సమస్య కాదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడపడం, ఒక పబ్లిక్ పాలసీని తీసుకెళ్ళడం, దాంట్లో భాగంగా మన కొన్నిటి సమస్యలు తీసుకెళ్ళడం నాకు మీ అందరూ సహాయ సహకారం అవుతుంది. అదే మీరు ఓట్లు వేస్తే గెలిపించిన జనసేన పార్టీని, లేదు అంటే నేను ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు అండగా నిలబడితే నేను చెప్పడం లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే ఎంత కష్టమో నాకు తెలుసు. నాకు ఎవరి మీద బాగా అర్థం చేసుకోండి వచ్చాను, కానీ వద్దామంటే మనం రాలేకపోతే పాపం అర్థం చేసుకోగలను. ఇలా ఏమంటే దాన్ని వినాశకాలం ఎప్పుడైతే బుద్ధి ఉంటాం కదా, వినాశానికి దగ్గర విపరీతంగా ప్రవర్తిస్తారు మనుషులు. భరిద్దాం, చూద్దాం, తీద్దాం అనేది చూద్దాం, ఏం పర్లేదు. నా బాబాయ్ మాట్లాడుతా మనం దేనికి భయపడాలి? ఎవరికి నుంచైనా సరే మన శ్రమ మంది, మన కష్టం మంది, మన తిండి మంది. ఎవరో వచ్చి మన ఊళ్ళకి వచ్చి మేము ఎలా బతకాలి, మనకేం చేయాలి, మన వాళ్ళ మాట ఎందుకు వినాలి? నేను కూడా ప్రతి సంస్కృతి పరిరక్షణ అంటే నేను ముందుకు మన సంస్కృతి పరిరక్షించాలంటే కులాల సమూహం ఉంది మన దేశం. ఒక్కో కులానికి చాలా గొప్ప సంస్కృతి ఉంటుంది. అలాంటిది మన కొల్లేటి సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి, దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒక ఎమ్మెల్యే వచ్చాం, బయట వ్యక్తులు వచ్చి మనం ఎలా బతకాలి చెప్పడం కాదు. మన మాట వింటున్నాం అంటే మన స్వతంత్రం కోల్పోతాం. ఇది మీరు నిర్మూలించాలంటే మీరందరూ అండమంటే కానీ నిర్మూలించలేము. అలాగే ఇందాక మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా చాలా విఘ్నతో మాట్లాడారు, చాలా గొప్ప అనుభవంతో మాట్లాడారు. నేను వెంకటనారాయణ గారి కాళ్ళకి పాదాభివందనం చేశాను. దేనికంటే ఆయన ఒక విజ్ఞానికి ఆయన నడిచే సరస్వతి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి నాకు తెలుసు. ఆయన కొన్నేరు కోసం ప్రాణంగా పెట్టే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు దొరకరు మనకి. మన సర్పంచ్ గారు కానీ, చెల్లెలు కానీ, ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోకపోతే రేపు పొద్దున మనకి సమస్య వచ్చినప్పుడు మనం కాపాడుకునే వాళ్ళు ఎవరు రారు. ప్రతిసారి ఒక గొడవ జరిగినప్పుడు నా కులానికి జరగలేదు గొడవ ఇంకోటి కులం అనుకుంటే, అలా ప్రతి ఒక్కరు మా కులం కాదు, మా కులం కాదు, మా ప్రాంతం కాదు అనుకుంటే రేపు పొద్దున మనకి జరిగినప్పుడు మనకి అండగా నిలపడానికి ఒక్కరు. అందుకని దాన్ని దయచేసి జనసేన ఉన్నది ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు, ప్రతి మనిషికి అండగా నిలబడడానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి నిజంగా కష్టపడి శ్రమ దోపిడీ జరుగుతున్న వ్యక్తులకు అండగా నిలబడటానికి నేను జనసేన పార్టీని స్థాపించాను. ఇందులో మీకు తెలుసు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నేను రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం మీ అభిమానం మీద పెట్టుబడిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకే స్వార్థం ఉంది దీంట్లో. వీళ్ళెవరితో గొడవలు పెట్టుకోకర్లా, వీళ్ళతో మంచిగా నవ్వుతో నాకు సేకరించి మంచి విధానం పెడతారని నాకేం అవసరం లేదు. నేను కోరుకునేది ఎంతో కొంత సమానత్వం, ఎంతో కొంత బాగుండాలి, బాగుంగా ఉండాలి. ఇవి నేను కోరుకునేది. మన పర్యావరణాన్ని పరిరక్షించాలి, దాంతోపాటు వృత్తి ఆధారిత కులాలను సంరక్షించుకోవాలి. వీటి దృష్టిలో పెట్టుకొని నేను చాలా ఆచితూచి మాట్లాడతాను, ఆచితూచి అడిగేస్తాను. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో ఎదురు దాడి చేయాలంటే ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి నేను చెప్పి చేస్తాను. ఈ పరిస్థితుల్లో అన్ని సామధాన భేదం అన్నీ అయిపోయింది కాబట్టి తిరిగి సంరక్షించుకోవడాన్ని ఆయుధం చేపట్టాల్సి వస్తుంది. అందరినీ ఒప్పించి అప్పుడు నేను తీసుకున్నాను. అందుకని మిమ్మల్ని కూడా ఏదన్నా ఈ రోడీ వర్గాలు మమ్మల్ని బెదిరిస్తే ఫస్ట్ బెదిరిపోతాం. దేనికి బెదిరిపోతారు మీరందరూ? వాళ్ళు దిగి వచ్చారా? వాళ్ళు మీకంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళకి తరిగి కొడదాము. ఏం భయపడద్దు. అది అర్థం కాదు. ఏంటంటే ఒక విప్లవం పుట్టేటప్పుడు ముందు ఎక్కువ మంది దాడి చేస్తున్నారంటే అసలు మనకు బలంగా మనం ఎందుకు దాడి చేస్తారు? మన మీద దాడి చేస్తున్నారంటే మనం ప్రభావితం చెందుతున్నాం అని అర్థం. మనం
ప్రభావితం చేస్తూనే ఉంటాం. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎక్కువ విషయం చెబుతారు, ఇప్పుడు ఎక్కువ దాడులు చేస్తారు, ఇప్పుడు మరింత భయంగా ఉండండి. అలా కొట్టి ఒక్కసారి కోట బద్దలైందంటే పేక మేడలా కూలిపోద్ది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, భయపడద్దు. ఎందుకంటే నాకు కొల్లేరుకు సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మన కులాలను రక్షించుకోవాలి, మన వృత్తి ఆధారిత కులాలను రక్షించుకోవాలి, మనకి జీవనోపాధి కలగాలి. ఇక్కడ మీ అందరితో మాట్లాడుతున్నది ఇంత చిన్న 6వ తరగతి 5వ తరగతి ఉన్నారు ఇక్కడ. మీ అందరి కోసం, మీ భావితరాల కోసం నేను వచ్చాను. నా కొడుకులను నా బిడ్డలను చూసుకోవడానికి నా జీవితం చాలు. కానీ నాకు నిజంగా ఆవేదన, చాలా బాధ. జ్ఞానం ఉన్నవాడు కూడా, శక్తి ఉన్నవాడు కూడా, వాడు కూడా సమాజాన్ని సంరక్షించుకోలేకపోతే, వాడు కూడా సమాజాన్ని పరిరక్షించుకోలేకపోతే చాలా ద్రోహం చేసిన వాడు అవుతాడు. అందుకని నేను వచ్చాను పార్టీకి, అందుకని రాజకీయాలకు వచ్చాను. మిమ్మల్ని మీకు అండగా ఉంటాను. శ్రీకాకుళం వెళ్ళినా కానీ, ఏ మూలకి వెళ్ళినా కానీ వృత్తి ఆధారిత కులాలు ఛిద్రమైపోతూ ఉంటే చాలా బాధ కలిగింది. అలాగే నేను శ్రీకాకుళంలో కూడా మనకి ఆ భూములు ఏంటవి, మన బేలా భూములు, ఇలాంటి చిత్తడి భూములు అవి కూడా ప్రతి చోట విధ్వంసం జరుగుతూ ఉంటే వృత్తాధారిత కులాలు ఛిద్రమైపోతా ఉన్నాయి. ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే పెద్దలు ఎలా బతికారంటే కలువ పువ్వుల తాలూకు గింజలు తిని అది చాలా మంచిది, అది చాలా ఆరోగ్యకరమైనది అంటే అలాంటి సంస్కృతి పోతా ఉంది. వాళ్ళు అడిగేది కూడా మాకు గొప్ప గొప్ప డబ్బులు అడగట్లా, రుచికరమైన తిండ్లు అడగట్లా, ఆరోగ్యకరమైన తిండ్లు వాళ్ళ సంస్కృతికి సంబంధించినవి. ఇవన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను నా రాష్ట్ర పరిధిలో అలాగే కేంద్ర పరిధిలో అటవీ సంరక్షణ చట్టం ఉంది. వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లే విధంగా మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చానంటే రేపు పొద్దున నేను గెలిపించేస్తారో అని కాదు, పోరాటం చేయడానికి మీకు అండగా ఉన్నాను. అందుకని ఎంతమంది ఇందులో జనసేన పార్టీకి మద్దతుదారులు ఉన్నారో తెలియదు, కానీ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై.